హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఇప్పుడు చావు బతుకుల మధ్య ఉన్నాడా అనే న్యూస్ సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతుంది. ట్విట్టర్లో కొంతమంది అయితే దావూద్ ఫోటోకి దండేసి ఆల్రెడీ చనిపోయాడని డ్యాన్స్ వీడియోస్ పెట్టి మరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంతకీ దావూద్ని ఎవరు చంపారో తెలుసా? ది అన్నోన్ మ్యాన్. అసలు అన్నోన్ మ్యాన్ ఎవరనే విషయం పక్కన పెడదాం. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారనే విషయం మాత్రం మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ది అన్నోన్ మ్యాన్ చేసే పని ఒకటే. మన దేశ శత్రువులు ఎవరైతే సేఫ్ అని ఫీల్ అవుతున్నారో వాళ్ళ ప్లేస్‌లోకే వెళ్లి వెతికి వెతికి మరీ చంపి మెరుపులా మాయమైపోవడం. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంను కూడా వీళ్ళే చంపారన్న న్యూస్ వినిపిస్తుంది. అసలు దావూద్ ఇబ్రహీం నిజంగానే చనిపోయాడా? ది అన్నోన్ మ్యాన్‌కి మన దేశానికి ఉన్న సంబంధం ఏంటి? ఇది రా ఎగ్జిక్యూట్ చేసిన ప్లానా? లేకపోతే పాకిస్తాన్ ఐఎస్ఐ పన్నుతున్న కుట్రా? దావూద్ ఇబ్రహీం అంటేనే దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, డ్రగ్స్, బాంబ్ బ్లాస్ట్‌లు ఇలా ఇతను చేయని నేరమంటూ లేదు. 1993లో ముంబైలో బాంబుల దాడులు జరిపి 250 మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్నాడు. వేల మంది గాయాల పాలై ఒంటరి వాళ్ళుగా మారి వాళ్ళ ఉపాధిని కోల్పోయారు. ఇలాంటి ఎన్నో దారుణాలు చేశాడు. మన ఇండియా ఎప్పటికీ క్షమించదు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మన దేశాన్ని వదిలి పారిపోయినా కూడా మన దేశంలో దాని తర్వాత జరిగిన ఎన్నో మారణ హోమాల వెనకాల ఇతని హస్తమైతే ఉంది. ఇలాంటి దారుణాలు చేసిన దావూద్ ఇబ్రహీంని 2003లో గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఇండియా అండ్ యూఎస్ అనౌన్స్ చేశారు. అండ్ 2011లో ఎఫ్‌బీఐ అండ్ ఫోర్బ్స్ దావూద్ ఇబ్రహీంని ప్రపంచంలోకెల్లా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మూడో వ్యక్తిగా దావూద్ ఇబ్రహీంని పేర్కొన్నారు. ఇలా ఎలాంటి క్రైమ్ అయినా తన అండర్‌లో నడిపించే ఈ అండర్ గ్రౌండ్ డాన్‌కి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విషమిచ్చారని, దాంతో అతని ఆరోగ్యం పూర్తిగా విషమించి పాకిస్తాన్ కరాచీలో ఒక హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు సోషల్ మీడియా మొత్తం న్యూస్ తిరుగుతూనే ఉంది. దావూద్‌ని అడ్మిట్ చేసిన హాస్పిటల్ చాలా టైట్ సెక్యూరిటీ ఉన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవ్వరిని అలౌ చేయట్లేదని కొన్ని న్యూస్‌లో ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. అందుకనే దావూద్ విషయంలో కూడా పాకిస్తాన్ మీడియా సైలెంట్‌గా ఉండి ఉండొచ్చని చెప్పి చాలామంది అనుమానపడుతున్నారు. కొంతమంది దావూద్ చనిపోయాడని కూడా చెప్తున్నారు. ఒకవేళ న్యూస్ నిజమే దావూద్ చనిపోయినట్లయితే మాత్రం ఇది చాలా మంచి విషయం. ఇప్పుడు మనం ఈ పని చేసిన వాళ్ళ విషయానికి వద్దాం. ది అన్నోన్ మ్యాన్. ప్రస్తుతానికి అన్నోన్ మ్యాన్ ఎవరనేది ఎవరికీ తెలియకపోయినా కూడా ఇంటర్నెట్ మొత్తం వీళ్ళని దేవుళ్ళుగా భావిస్తుంది. ఎందుకంటే మన దేశంలో ఏవైతే బాంబ్ బ్లాస్ట్‌లు జరిగి చాలామంది ఫ్యామిలీస్ నష్టపోయారో, ఇలాంటి అటాక్స్ వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మన దేశానికి అగెయిన్స్ట్‌గా పనిచేసిన వాళ్ళని వెతికి వెతికి మరి ఒక్కొక్కరిని చంపేసి వస్తున్నారు ద అన్నోన్ మ్యాన్. వీళ్ళ ప్యాటర్న్ కూడా సినిమాలో చూపించిన విధంగా రియల్ లైఫ్‌లో ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో తెలియదు. ముసుగు వేసుకొని వచ్చి మెరుపులా చంపి వెళ్ళిపోతున్నారు. సినిమాకి రియల్ లైఫ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా! సినిమాలో చేయడం వేరు, రియల్ లైఫ్‌లో ఇలాంటి అటాక్స్ చేయడం వేరు. దీని వెనకాల వాళ్ళు ఎన్ని సంవత్సరాలు కఠోర శిక్షణ తీసుకొని ఉంటారో. అండ్ వీళ్ళు ఇలా చంపుతూ వెళ్తుంది ఒక్కరిని, ఇద్దరిని కాదు. ఒక పెద్ద లిస్టే ఉంది. మన దేశ శత్రువులని ఒక్కొక్కరిని చంపుతూ వెళ్తున్నారు. చాలా న్యూస్ ఆర్టికల్స్‌లో వేరే స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ప్రాణాన్ని అడ్డుపెట్టి మరీ మన దేశ శత్రువుని పరాయి దేశంలోకి వెళ్లి మరీ చంపుతున్నారు. అదృశ్యంగా ఉండి ఎటువంటి గుర్తింపు ఆశించకుండా మన దేశానికైతే సైలెంట్‌గా చాలా మంచి పని చేస్తున్నారు. బై ద వే ద అన్నోన్ మ్యాన్ ఎవరై ఉంటారు అని మీరనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్‌ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థాంక్స్ ఫర్ వాచింగ్.